హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రమ్ మూవీ మహల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే ధనుష్ నటించినటువంటి రాయన్ మూవీ చూడడం జరిగింది. ఈ సినిమా ఎలా ఉంది అంటే వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పాలి. చెప్పుకోదగ్గ గొప్పగా ఏం లేదు, అలానే చెత్తగాను ఏమీ లేదు. ధనుష్ కి 50 సినిమాగా ఈ రాయన్ సినిమా వచ్చింది. ఈ సినిమాకు ధనుష్ నే రైటింగ్ డైరెక్షన్ చేశాడు. డైరెక్షన్ పరంగా చెప్పాలంటే ధనుష్ ఎరక్ కొట్టేశాడు. రైటింగ్ పెద్ద తోపు అనే మాత్రం లేకపోయినా అంతంత మాత్రంగానే ఉంది. ఇక స్టోరీ విషయానికి వచ్చినట్లయితే ధనుష్ కి 2 తమ్ముళ్ళు ఒక చెల్లి ఉంటుంది. వీళ్ళు చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ టౌన్ కు వెళ్లి తిరిగి రారు. వీళ్ళు కొన్ని రోజులు చూసి వాళ్ళ పేరెంట్స్ రాకపోయేసరికి వీళ్ళు వేరే ఊరికి షిఫ్ట్ అవుతారు. అక్కడ ధనుష్ 2 తమ్ముళ్ళకి ఒక చెల్లికి పనులు చేసుకుంటూ పెంచి పెద్ద చేస్తాడు. ఆ ఊర్లో ఉండే 2 గ్యాంగుల మధ్య వీళ్ళు ఎలా ఇరుక్కుంటారు, ఆ గ్యాంగుల మధ్యలో వీళ్ళు ఇరుక్కున్న తర్వాత ఏం జరుగుతుంది, వీళ్ళు ఆ గ్యాంగుల మధ్యలో నుండి ఎలా తప్పించుకుంటారో అన్నదే మెయిన్ స్టోరీ. ఇక రాయన్ సినిమాకు ప్లస్ పాయింట్స్ ఒకసారి చూసినట్లయితే ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరు కొట్టేశాడు. ధనుష్ సందీప్ కిషన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఎస్జే సూర్య యాక్టింగ్ టైమింగ్ అయితే సూపర్ గా ఉంటుంది. మరి మైనస్ లో చెప్పాలంటే ప్రకాష్ రాజ్ లాంటి బెస్ట్ యాక్టర్ ఆ పోలీస్ రోల్ కి అవసరమే లేదు. మొత్తానికి రాయన్ మూవీ ఒక్కసారి థియేటర్ లో చూసే సినిమా. ఈ సినిమాకు నా రేటింగ్ 5కు గాను 2.25. మరి మీరు రాయన్ మూవీని చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో, 5కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో లేటెస్ట్ మూవీల రివ్యూలు రేటింగ్లు కావాలనుకుంటే తప్పకుండా మూవీ మహల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.